జూలై నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు. కన్యా రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ జూలై నెలలో మీకు జరగబోయేది కలలో కూడా ఊహించి ఉండరు. మరి జూలై నెలలో కన్యా రాశి వారికి ఏం జరగబోతుందో, ఈ నెల కన్యా రాశి వారు శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జూలై నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు. రాహువు మీనంలో, కుజుడు మేషంలో ఉన్నాడు. అయితే జూలై 12న కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు. దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశిలో రవి, శుక్ర గ్రహాలు ఉన్నాయి. ఈ నెల 15న రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు జూలై 7న కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు. బుధుడు 20వ తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కన్యా రాశిలో కేతువు సంచారం చేయనున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కన్యా రాశి వారికి ఈ జూలై నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. కన్యా రాశి భూమికి సంకేతం. భూమికి లాగే ఓపిక వీరికి చాలా ఎక్కువ ఉంటుంది. భూమికి ఉన్న అన్ని లక్షణాలు వీరిలో ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో కన్యా రాశిని శుభరాశి, సుమరాశిగా వ్యవహరిస్తారు. అయితే కన్యా రాశి గల వ్యక్తులు పైకి చూసేందుకు కఠినంగా కనిపిస్తారు, కానీ వాళ్ళు అన్ని రాశుల వారితో సులభంగా కలిసిపోతారు. అయితే ఇతరుల మీద ఆధారపడకుండా తమకంటూ ఓ ఐడెంటిటీని కలిగి ఉంటారు. కన్యా రాశి వ్యక్తులు సాధారణంగా తెలివైనవారు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసేవారు. వారు జీవితంలో ప్రతిదానిలో మెరుగుదల కోసం వెతుకుతారు. కన్యా రాశికి చెందిన వ్యక్తులు సెంటిమెంట్, భావోద్వేగ వ్యవస్థీకృతంగా ఉంటారు. తాము చేసే పనులను బయటకు చెప్పరు. కన్యా రాశి వారిలోనూ కొన్ని ప్రతికూల లక్షణాలు ఉంటాయి. వీరు కొన్నిసార్లు చాలా స్వార్థపూరితంగా ఉంటారు. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇతరులను ఎగతాళి చేసే అలవాటు వీరికి ఉంటుంది. దాని కారణంగా కన్యా రాశికి చెందిన వ్యక్తులు తరచూ ఇబ్బందుల్లో పడతారు. వారు తమ ఆరోగ్యాన్ని, సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీరి బలహీనత ఏమిటంటే మరింత ఆందోళన చెందటము. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, అనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేకపోయినా తెగ ఆందోళన పడిపోతారు. ఇక జూలై నెల కన్యా రాశికి ఎలా ఉంటుందంటే, ఈ నెల వీరికి గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది. తలపెట్టిన పనులలో విజయాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను ఇస్తాయి. కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి రావటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల మీ యొక్క ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఫైనాన్స్ తదితర రంగంలో ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా, మీతో వర్క్ చేస్తే మీ సీనియర్స్ వల్ల మంచి లాభాలను పొందుతారు. వర్క్ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నెల కన్యా రాశి వారికి చెందిన వారు ఉద్యోగస్తులకు కొందరు వ్యక్తులను కలవటం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ సీనియర్స్ వల్ల కానీ, మీ జూనియర్స్ వల్ల కానీ మీకు జాబ్ లభించే అవకాశం ఉంది. మీ సోదరుల వల్ల మీ లైఫ్ సెటిల్ కాబోతోంది. ఈ నెల మీ సోదరుల సహాయ సహకారాల వల్ల మీరు మంచి స్థాయికి ఎదుగుతారు. మీ సొంత అన్నదమ్ముల వల్ల కానీ, పిన్ని, పెద్దమ్మ వారి పిల్లల వల్ల కానీ మీకు అదృష్టం పడుతుంది. వారి వల్ల మీరు మంచి లాభాలను పొందుతారు. జాబ్ పరంగా లేదా చదువు పరంగా వీరిని కలవటం వల్ల మీకు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనే అవగాహన వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు మీ సోదర వర్గం వారు తోడుగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ సోదరులతో చర్చించండి. వ్యాపారం బాగా పుంజుకోవడానికి మీ సోదరుల సలహాలను పాటించటం మంచిది. ఈ నెల మీకు మీ సోదరుల వల్ల లేదా మీతో పాటు చదివిన సీనియర్స్ వల్ల ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు ఆదాయం సంపాదించటంలో సహాయం చేస్తారు.
ఏది మంచి ఏది చెడు అనే విషయాలను తెలియజేసి మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడతారు. దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కలదు. పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల కన్యారాశికి చెందిన యువతీ యువకులకు కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకోకుండా ఆ అవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల ఉద్యోగ స్థలంలో ఊరట కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. అందరి సహాయ సహకారాలను పొందుతారు. మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం బలపడుతుంది. వర్కుపై ఏకాగ్రతను ఉంచి మీ టీంకి మంచి పేరును తెస్తారు. అందరి మన్ననలను పొందుతారు. ఈ నెల కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి బాగుంటుంది. ముఖ్యమైన కార్యకలాపాలలో పాల్పంచుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ఇంటి నిర్మాణం చేపట్టడానికి లోన్స్ లభిస్తాయి. ఈ నెల ఏదో ఒక రూపంలో మీ వద్దకు డబ్బు వస్తుంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. చదువు పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. సోదరుల ప్రోత్సాహము, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల చదువులో బాగా రాణిస్తారు. కన్యారాశి వారికి ఈ నెల నూతన వస్త్ర ప్రాప్తి ఉంది. బంధువుల నుండి కానీ మీ తల్లిదండ్రుల నుండి కానీ బహుమతులను పొందుతారు. అలాగే మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. మీరు ఇచ్చే సలహాలు చాలామందికి మేలు చేస్తాయి. ఈ నెల మీకు ఏ విషయంలో ఆటంకాలు కలుగవు. ఈ నెల మీరు ఇతరులకు మాట సహాయం చేస్తారు. తెలిసిన వారికి కానీ బంధుమిత్రులకు కానీ మాట సహాయం చేస్తారు. అందరి నుండి ఆదరాభిమానాన్ని పొందుతారు. అలాగే మీరు కూడా అందరినీ గౌరవిస్తారు. ఉద్యోగులకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. ఈ నెల మీరు మీ వాహనాన్ని మారుస్తారు. వాహనంలో ఉన్న రిపేర్స్ చేయిస్తారు లేదా దాన్ని అమ్మేసి కొత్తది కొంటారు. తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. ఈ నెల మీకు ఆదాయం బాగుంటుంది. ఆనందంగా డబ్బును ఖర్చు చేస్తారు. దేనికి లోటు ఉండదు. సంతోషంగా జీవిస్తారు. అయితే మీ మంచితనాన్ని, మీకు వచ్చిన గుర్తింపును చూసి కొందరు మీకు శత్రువులుగా మారుతారు. శత్రువులు పెరుగుతారు. దీనితో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపించాలి. ఎప్పటినుంచో నిర్లక్ష్యం చేసిన ఆరోగ్య సమస్యను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం తింటే మంచిది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం అస్సలు వహించకండి. ఈ నెల మీకు స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి. వారి హెల్ప్ వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి వల్ల, పిల్లల వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు నచ్చిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఈ నెల కన్యారాశికి చెందిన వారందరికీ కూడా లాభదాయకంగానే ఉంది. అయితే మీరంటే గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. మీ రాశిలో శుక్రుడు మరియు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండే 10వ ఇంటిలో ఉంటారు. దీని కారణంగా గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మీరు పడే శ్రమ అందరికీ అర్థమయ్యేలాగా చేస్తారు. శని మీ రాశిలో 6వ ఇంటిలో ఉంటాడు. శని తిరోగమనం వల్ల కన్యారాశికి చెందిన విద్యార్థులకు చాలా బాగుంటుంది. చురుకుగా చదువులో బాగా రాణిస్తారు, బాగా శ్రమిస్తారు. అయితే నిద్ర సరిగ్గా ఉండకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం మంచిది. సూర్య శుక్ర ప్రభావం వల్ల ఇంటి వాతావరణం, బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పురోగతిని చూస్తారు. 8వ ఇంటిలో కుజుడు ఉండటం వల్ల మీ ఆదాయం మీరు ఊహించని విధంగా పెరుగుతుంది. బుధుడు మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ నెల కన్యారాశి వారు ఏ పని ప్రారంభించినా, ఇంటి నుండి బయటికి వెళ్ళినా గణపతిని ఆరాధించాలి. ఈ నెల వచ్చే సంకటహర చతుర్థి రోజు సంకటహర వ్రతాన్ని ఆచరించండి. ప్రతిరోజు గణపతిని పూజించండి. ఇలా చేస్తే ఈ నెల మీకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అన్నిటిలో శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 7, 12, 17, 24, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 3, 10, 15, 19, 22, 28, 30. ఇవి జూలై నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు.